చెప్తా విను. తనకి అందంగా ఉంటానని ఫీలింగ్ ఉందేమో అని నా డౌట్. అదే తన వెంట పడ్డాను, నా వెంట తెప్పించుకున్నాను. ఏంట్రా తన ఫీల్ అవుతుందని చెప్పి నువ్వే ఫీల్ అయిపోయి తనతో గేమ్స్ ఆడా? పాపం రా, చాలా నమ్మిందిరా. నమ్మితేనే కదరా మోసం చేసేది. ఈజీగా చేయొచ్చు. మోసం చేసే ఛాన్స్ ఉండేది. ఓకే, నేను తనతో బ్రేకప్ అవ్వడానికి వెళ్తున్నాను. బాయ్. సినిమాకి వెళ్తున్నా అవ్వడానికి వెళ్తున్నా కదరా, బ్రేకప్ అనౌన్స్ చేస్తారు వెళ్ళి. మళ్ళీ ఫోన్ అయ్యాను. నువ్వు సూపర్ రా, సుష్మాని పడేసా కదా ఉంటాను. మళ్ళీ చెప్పు. డైలాగే లేచిపోయింది అడిగేది. అసలు నెక్స్ట్ స్కోపే లేదు. నేను అందుకే అయిపోయాయి ఏం చెప్తున్నాడు. సుష్మాన్ లవ్ చేస్తున్నాను. వన్ టేక్ ఆర్టిస్ట్ బాబు. అవును, టేక్ కాదు ఇది. ఎలా ఇచ్చాను? సూపర్ రా, సుష్మాన్ పడేసా కదా. నేను కూడా సుష్మాన్ అంటే మంచి అమ్మాయి చూసుకుంటాను. వేరే అమ్మాయి ఎందుకు సుష్మాతో బ్రేకప్ అవ్వాలనుకుంటున్నాను. అదేంటి సుష్మాన్ మామ డైలాగ్ గుర్తు రావట్లేదు. నువ్వు అట్లేరా? ఓకే, నేను తనతో బ్రేకప్ అనౌన్స్మెంట్ ఇచ్చే టైం ఇది. బాయ్. ఎక్స్ప్రెషన్ పెట్టాను ఇక్కడ లాస్ట్లో. షాకింగ్ ఎక్స్పీరియన్స్. నోరు అంతే. ఎక్సలెంట్. చూడగానే నవ్వు రావాలి. చాలా నమ్మిందిరా. ఇచ్చుడా, నమ్మితేనే కదరా మోసం చేసే ఛాన్స్ వచ్చేది. అరే అట్లా నమ్మకమే నార్మల్లో. చెప్పాగా మరి ఆ మాత్రం విలనిజం ఉండాలి. అది తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే ఐ లవ్ యూ. డైలాగ్ ఏంటి? అది నాదే. అయితే మా నాన్న కొనిచ్చాడు. అరే అందరికీ నాన్నలే కొనిస్తారు ఇక్కడ. మనం కొనే సీన్ ఉందా ఇప్పుడు?